ఒక్కసారి ఊహించు. నేను నీకు ఒక విషయం చెబితే, భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన బ్యాంక్ ఖాతాలో కోట్లాది రూపాయలు లేవు. ఆయనకు అధికారానికంటే గొప్పది ఆయన వ్యక్తిత్వం. ఆయనే డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం. ఈ రోజు ఆయన జీవితంలోని అలాంటి 7 నిజమైన పాఠాలను చెబుతాను. అవి నీ జీవితాన్ని చూసే విధానాన్నే మార్చవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడు. 1. గొప్పవాడిగా మారే ముందు మంచి మనిషిగా మారండి. ఈ రోజుల్లో చాలామంది పెద్దవారిగా మారాలని కోరుకుంటారు. కానీ మంచి మనిషిగా మారాలని కోరుకునేవారు చాలా తక్కువ. డాక్టర్ కలాం చెప్పేవారు, ఒక మనిషి అసలు గుర్తింపు అతని పదవిలో కాదు, అతని వ్యక్తిత్వంలో ఉంటుంది. ప్రజలు నీ డబ్బును మర్చిపోవచ్చు, కాని నీ మంచి ప్రవర్తనను ఎప్పటికీ మర్చిపోరు. 2. సాధారణ జీవితం గొప్ప శక్తి. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన జీవితం చాలా సాధారణంగా ఉండేది. ఆయన నమ్మకం ఏమిటంటే, ఆడంబరం మనిషిని గొప్పవాడిని చేయదు. మంచి ఆలోచనలు మరియు మంచి పనులే మనిషిని గొప్పవాడిని చేస్తాయి. ఈ రోజుల్లో మనలో చాలామంది ఇతరులకు చూపించడానికి జీవిస్తున్నాం. కానీ నిజమైన విజయవంతులు తమ లక్ష్యం కోసం జీవిస్తారు. 3. అపజయం అంతిమం కాదు. చాలామంది ఒకసారి విఫలమైన తర్వాత తమ కలలను వదిలేస్తారు. కానీ డాక్టర్ కలాం చెప్పేవారు, అపజయం నిన్ను ఆపడానికి రాలేదు, నేర్పడానికి వచ్చింది. నువ్వు విఫలమైతే నీకు నువ్వే ఒక ప్రశ్న అడుగు, నేను ఇందులో ఏమి నేర్చుకున్నాను? 4. సమయపు విలువ. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. ఈ రోజు మొబైల్లో వృధా చేస్తున్న 1 గంటే రేపు నీ విజయం మరియు అపజయానికి మధ్య తేడాను సృష్టించవచ్చు. 5. కలలు అంటే నిద్రలో చూసేవి కావు. డాక్టర్ కలాం చెప్పిన మాట, కలలు అంటే నిద్రలో చూసేవి కావు. నిన్ను నిద్రపోనివ్వనివే నిజమైన కలలు. నీ కల నిజంగా గొప్పదైతే సోమరితనం నీ జీవితాన్ని క్రమంగా విడిచిపెడుతుంది. 6. దేశం కోసం కూడా ఏదో చేయండి. ఆయన తన కెరీర్ గురించే ఆలోచించలేదు. దేశ యువత పెద్ద కలలు కనాలని, కొత్తదాన్ని సృష్టించాలని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు. నీ విజయం ఇతరులకు ఉపయోగపడినప్పుడే అది సంపూర్ణమవుతుంది. 7. జీవితంలోని నిజమైన వారసత్వం. డాక్టర్ కలాం కోట్లాది రూపాయల ఆస్తిని వదిలి వెళ్లలేదు. కానీ కోట్లాది మంది హృదయాల్లో స్ఫూర్తిని వదిలి వెళ్లారు. ఒక్కసారి ఆలోచించు. ఒక రోజు నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచిపోతావు. అప్పుడు ప్రజలు నీ డబ్బును గుర్తుపెట్టుకుంటారా? లేక నీ పనిని, నీ ప్రవర్తనను, నీ వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకుంటారా? ఈ ప్రశ్నకున్న సమాధానమే నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో. ఇతరులను ఓడించడానికి కాదు, నిన్నటి నిన్ను మించిన వ్యక్తిగా మారడానికి జీవించు. గుర్తుంచుకో, ఒక గొప్ప మనిషి తన మాటల వల్ల కాదు, తన వ్యక్తిత్వం వల్ల గొప్పవాడవుతాడు. డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి ఈ జీవిత పాఠాలు నీకు నచ్చితే ఈ ఛానల్ను ఫాలో చేయండి. ఇక్కడ ప్రతి వీడియో నిన్ను మరింత మంచి మనిషిగా మారడానికి ప్రేరేపిస్తుంది.